హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏంటి స్వీటీ అందరినీ స్వీటీస్ అని పిలుస్తుంది అనుకుంటున్నారా? మీరు స్వీట్ పీపుల్ కదండి, అందుకని స్వీటీస్ అని పిలుస్తున్నాను. క్యూటీస్ అంటే పలుకుతారు కానీ స్వీటీస్ అంటే పలకరా ఏంటి? సో ఈ బ్లాగ్ వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. కొంచెం ఇల్లు మొత్తం మెస్సీగానే ఉంది, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మనం డెకోర్ చేయాలన్నా, ఇంట్లో పనులు ఏమన్నా ఇట్లా ఉంటే మొత్తం అక్కడిక్కడ అవుతుంటాయి కదా. మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులు అయితే అన్నీ చూసుకున్నారు. లైక్ వాషింగ్ అయినా, క్లీనింగ్ అయినా అవన్నీ అయితే చూసుకున్నారు. మేము ఆల్రెడీ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. బట్ పండగ రోజు అయితే కొంచెం అయితే క్లీన్ చేసుకోవాలి కదా, అందుకని ఇల్లు క్లీన్ కూడా మళ్ళీ చేసిరనమాట మా వాళ్ళు. సో నేను మా హస్బెండ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేస్తున్నాము. ఈ లీవ్స్ ఎంత డబల్ టేప్ వేసినా కూడా కొంచెం జారిపోతూ ఉంది. మేము హోల్డర్స్ కూడా పెట్టినాము, ఓకే, బట్ సెట్ అయింది. బట్ కొంచెం మిడిల్ పార్ట్లో అయితే ఇట్లా ఊడొస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఎక్కువ డబల్ టేప్ అయితే వేసి సెట్ చేస్తున్నా నేనైతే. మా హస్బెండ్ ఏమో డబల్ టేప్ కట్ చేసి ఇవ్వడం, నేనేమో సెట్ చేయడము. అది సెట్ చేస్తా ఉన్నా అదేమో ఇట్లా ఊడొచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా లీవ్స్కి పెట్టి నేనైతే గట్టిగా ప్రెస్ చేసిన, అంటే రాకుండా ఉండడానికి. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో లీవ్స్ది సెట్ చేసినాక నేనైతే గోల్డ్ కలర్ది ఇట్లా తోరణాల్లాగా అనిపిస్తున్నాయి కదా, ఇదైతే పెడుతున్నా. నేను వెనక వేసిన బ్యాక్డ్రాప్ గ్రీన్ కలర్ లీవ్స్ ఉంది కదా, ఇది దిల్షనార్ మెట్రో హోమ్ నిట్స్లో కొన్నా. ఇప్పుడు నేను లీవ్స్ పెడతా అంటున్నా కదా, ఇది కూడా అక్కడే కొన్నా అనమాట. ఇంకా నేను చూస్తున్నా ఇట్లా పెడితే బాగుంటుందా లీవ్స్ మీద, లేదా కొంచెం గ్యాప్ ఇచ్చి పెడితే బాగుంటుందా అని అయితే చూస్తున్నా. ఇంకా మా వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటున్నా ఎట్లయితే బాగుంటుందని. నాకైతే కొంచెం గ్యాప్ ఇచ్చి పైన పెడితే బాగుంటుంది అనిపించింది. ఇంకా మా వాళ్ళు కూడా అలానే అన్నారు, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టు, సో దట్ మంచి లుక్ అయితే వస్తుంది అన్నారు. నేనైతే అట్లనే పెట్టినా. నేను డెకరేషన్ చేస్తుంటే మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. మా మమ్మీ అయితే కంకణాలు అయితే కడుతుంది మంచిగా. అమ్మవారికి నైవేద్యాలు చేస్తూ ఇంకా వేరే హెల్ప్ కూడా చేస్తూ ఉంది మా మమ్మీ. ఇంకా బ్యాక్ డ్రాప్ అంతా సెట్ చేసుకుంటూ ఇట్లా నీట్గా ఫ్లవర్స్ అయితే సెట్ చేసి పెట్టిన. కొన్ని అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఐటమ్సే. లైక్ ఇప్పుడు మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, సో మీకు కనిపిస్తున్నట్టు ఈ పెద్దదండి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే తీసుకొని వచ్చిన. మా మమ్మీ దేనికన్నా యూజ్ అవుతుంది అన్నట్టు ఇచ్చింది. సో నేనైతే ఇట్లా యూజ్ చేసిన, వెనక స్విచ్చెస్ కనిపించకుండా నీట్గా బ్యాక్గ్రౌండ్లో అయితే ఇట్లా సెట్ చేసిన. సో డిఫరెంట్ సైజెస్లో ఇట్లా లోటస్ అయితే తీసుకున్నా, 2 సైజెస్లో ఇట్లయితే సెట్ చేసిన నీట్గా. బ్యాక్గ్రౌండ్ ఇట్లా చేసినాక నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్లోర్కి అయితే నీట్గా దూడ్చేసి పసుపు అయితే రాసి అక్కడ దాని మీద అయితే ముగ్గేస్తున్నా. నాకు ఉట్టి ముగ్గే సరిగ్గా వేయడం రాదు, పిండితో అయితే అస్సలే రాదు. ఇంకా అడ్జస్ట్ అవ్వండి. నార్మల్గా ఏదో వచ్చినట్టు లైట్గా అయితే వేస్తున్నా. పిండి చాలా స్మూత్గా ఉంటుంది కదా, సో వేయడానికి అంత కరెక్ట్గా రాదు. ముగ్గుతో అయితే ఇంకా కొంచెం బెటర్గానే ఉంటుంది. నేను ఇట్లా ముగ్గేసే టైంకి ఇంకా మా మామ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా మా అత్తమ్మ వస్తే అయితే ఇంకా నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మా అత్తమ్మని కూడా ఫాస్ట్గానే రమ్మని చెప్పిన, ఫాస్ట్గా అయితే వచ్చేసింది అనమాట ఇంటికి. సో నేను ఇంకా ముగ్గేసినాక మా అత్తమ్మ అయితే పసుపు కుంకుమ ఇట్లా పెట్టాలని ఇంకా నాకు చూపిస్తుంది. ఇట్లయితే కొంచెం మంచిగా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మా అత్తమ్మ అయితే ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేస్తుంది. సో ఆ ముగ్గు మీద అయితే నేనైతే పీట పెట్టేసి దాన్ని అయితే క్లీన్ చేసి నెక్స్ట్ మా అత్తమ్మ అయితే ముగ్గు అయితే వేసిస్తుంది. ఈ పీట అయితే మాకు చాలా బాగా సెట్ అయింది, చూడండి మీరే, కరెక్ట్గా సరిపోయింది మాకైతే. ఇంకా మా అత్తమ్మ కూడా చాలా బాగా ముగ్గేస్తుంది. ఇంకా డబల్ టేప్తో ఎంత గట్టిగా అతికిచ్చినా కూడా అప్పుడప్పుడు అయితే ఇట్లా ఊడిపోతుంది. ఇంకా మేము సెట్ చేస్తూ ఇంకా డెకరేట్ అయితే చేస్తున్నాము. పీట మీద అయితే షాల్వా అయితే వేస్తున్నాం. కొంతమంది బ్లౌజ్ పీసెస్ లేదా వేరే ఏదైనా క్లాత్ అయితే వేస్తారు. మేమైతే మా దగ్గర షాల్వా ఉందని షాల్వా అయితే వేస్తున్నాము. మేము చెరుగట్టుకు వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అయితే కలిసింది. సో తనైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మా హస్బెండ్కి షాల్వా ఇంకా నాకు శారీ తెచ్చుకోమని మనీ ఇచ్చింది. సో ఆ షాల్వా అయితే ఇప్పుడైతే మాకు యూజ్ అవుతుంది అనమాట. ఇలా పీట మీద షాల్వా వేసినప్పుడు లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది కదా. ఇంకా మా అత్తమ్మ అయితే అటు ఇటు అవ్వకుండా, మీ దగ్గర ఉంటే గుండు సూది లేదా సేఫ్టీ పిన్ ఏదైనా పెట్టొచ్చు, సో దట్ అది అటు ఇటు జరగకుండా కరెక్ట్గా అయితే ఉంటుంది. మా నాన్నకి ఇలాంటి థింగ్స్ చేయడం చాలా ఇష్టము, వాడికి చాలా ఇంట్రెస్ట్, అందుకని వాడు కూడా హెల్ప్ చేస్తుండు మాకైతే. కంకణాలకి మా అత్తమ్మ అయితే పసుపు రాస్తుంది, నేనైతే అమ్మవారికి అయితే బొట్లు పెడుతున్నా. అమ్మవారి దగ్గర మొత్తం డెకరేట్ చేయడం అన్న ప్రతి ఒక్కటి సెట్ చేసింది నేను, మా చందనత్తమ్మనే. ఇంకా మా అత్తమ్మనే ఎక్కువ చేసింది, నేనే కొంచెం తక్కువ చేసిన. సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఇట్లయితే లైన్గా అయితే పోయాలి. ఇక్కడ మా అత్తమ్మ చూపిస్తుంది కదా, సో సేమ్ ఇట్లనే అయితే పోయాలి. అందరూ ఒకటే రకంగా చేసుకోరు కదండి, ఎవరి ఆచారాల ప్రకారం వాళ్ళైతే చేసేసుకుంటారు వరలక్ష్మి వ్రతం అయితే. సో మేమైతే ఇట్లా చేసుకుంటాం నార్మల్గా. అమ్మవారి ఫోటోకి కొంచెం పెద్దగా బొట్టు పెట్టంటే నేనైతే మళ్ళీ నీట్గా పెద్దగా అయితే బొట్టు పెట్టేసి ఇక్కడైతే పెట్టేస్తున్నా. ఇంకా మా అత్తమ్మ అయితే బిందెలకైతే పసుపు రుద్ది మంచిగా బొట్లు అయితే పెట్టేస్తుంది. సో ఇక్కడ క్లాత్ మీద కూడా స్వస్తిక్ అయితే వేస్తుంది మా అత్తమ్మ, డైరెక్ట్ ఎందుకు పెట్టడం అన్నట్టు ఒక స్వస్తిక్ ముగ్గు అయితే ఇట్లా వేసేసి నెక్స్ట్ నా పక్కన కనిపిస్తుంది కదా, ఆ బిందెలు అయితే పెట్టేస్తుంది అనమాట మా అత్తమ్మ. సో మేము ఇక్కడైతే రౌండ్ది బిందె తీసుకున్నాం కదా, సో రౌండ్ ఉంటే అటు ఇటు అవుతుంది కదా, అటు ఇటు అవ్వకుండా మేమైతే కింద అయితే పూల బుట్ట అయితే పెట్టినాము.
సో దట్ కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు మేమైతే ఇట్లయితే సెట్ చేసినాము. సో ఫస్ట్ అయితే ఒక బిందెలో అయితే వాటర్ పోసినాం, ఇంకో బిందెలో అయితే బియ్యం అయితే పోసినాము. తర్వాత వెనకకైతే మేమైతే కోలాటం స్టిక్ ఉంటుంది కదా, ఆ కోలాటం స్టిక్ అయితే ఇట్లా కడుతున్నాము. మీరు లేదంటే నార్మల్ చెక్క అన్న స్కేల్ అన్న ఏదన్నా కట్టొచ్చు. మా దగ్గర కోలాటం స్టిక్ ఉందని మేమైతే ఇది కడుతున్నాము. కోలాటం స్టిక్ని కూడా మనం టైట్గా కట్టుకోవాలి, అసలు జారిపోకుండా ఉండడానికైతే టైట్గా అయితే కట్టేసుకోవాలి. ఇంకా మా అత్తమ్మ కూడా జర టైట్గా కడుతుంది, నేనేమో పక్క నుంచి సపోర్ట్ ఇస్తున్నా కట్టేటప్పుడు. చాలామంది ఈ ప్రాసెస్ అంతా ముందు రోజే చేసుకుంటారు, మేమైతే ముందు రోజు చేసుకోలేదు, అదే రోజు అయితే చేసుకున్నాము. ముందు రోజు మనం డెకరేట్ చేసుకుంటే మనకైతే చాలా టైం అయితే సేవ్ అయిపోతుంది. ఇంకా నేనైతే అమ్మవారికి అయితే శారీ డ్రేప్ అయితే చేస్తున్నా. నెక్స్ట్ ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయకి గంధం పెట్టేసి నేనైతే బొట్లు అయితే పెట్టేస్తున్నా. బొట్లు పెట్టేసి నేనైతే ఇక్కడ ఇట్లయితే పెడుతున్నా, మీకు అనిపిస్తుంది కదా, ఇట్లా బిందెల మీద అయితే పెట్టేస్తున్నా. వరలక్ష్మి వ్రతం రోజే ఇంట్లో క్లీనింగ్, వాషింగ్, ఇంకా డెకరేట్ చేయడము, ఇంకా కుక్ చేయడము ఇవన్నీ అయితే ఒక్కరి వల్ల అయితే కాదు. ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే డెఫినెట్గా సపోర్ట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీరు ఒక్కరే ఉన్నారు, ఇంకొక పర్సన్ లేరు అనేటట్టయితే ఇంకా మీకు తప్పదు. కాబట్టి మీరు ముందు రోజే డెకరేట్ అంతా చేసుకొని గడపలు కడుక్కొని ముగ్గులు వేసుకొని ఇంకా దేవుళ్ళని కూడా క్లీన్ చేసుకొని ముందు రోజే పెట్టేసుకోండి. సో దట్ నెక్స్ట్ డే మీరు డైరెక్ట్గా నైవేద్యం వండేసి పూజ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఇవన్నీ చేసుకోవాలంటే మాత్రం చాలా టైం పట్టిద్ది. ఇంకా ఎవరైనా హెల్ప్ అయితే ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకా మేమైతే అమ్మవారి ఫేస్ని అయితే ఇట్లా వెనక టై చేసేస్తాము, నేను మా అత్తమ్మ కలిసి. తర్వాత నేనైతే ఇట్లా శారీ అయితే డ్రేప్ చేసిన కదా, ఆ శారీని అయితే అమ్మవారి మీద అయితే ఇట్లా వేస్తున్నా. ఫుల్ శారీ డ్రేప్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, బిగినర్స్కి అయితే చాలా ఈజీ అనమాట శారీ డ్రేప్ చేయడం అయితే. సో నేనైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇట్లయితే డ్రేప్ చేసిన. ఇంకా రౌండ్ వడ్డానం పెడదామంటే అదైతే సెట్ అవ్వదు, ఎందుకంటే అవి మన సైజు ఉంటాయి కదా, అందుకని కరెక్ట్గా సెట్ అవ్వదని చెప్పేసి చైన్ వడ్డానం అయితే పెడుతున్నా. ఇంకా నేను వడ్డానం అయితే ఫిక్స్ చేస్తున్నా. మా అత్తమ్మ అయితే శారీ మొత్తంని నీట్గా అయితే డ్రేప్ చేసి వెనకైతే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేస్తుంది. నేను ఒక్కదాన్నే ఇట్లా మొత్తం అమ్మవారిని అలంకరించాలంటే కొంచెం టైం పడుతుండేనేమో, మా అత్తమ్మ వచ్చింది కాబట్టి కొంచెం త్వరగా అయిపోయింది. అమ్మవారికి చైన్స్ అయితే వేసేసినాము, ఒకటి షార్ట్ చైన్, ఒకటి లాంగ్ చైన్ అయితే వేసినాము. సో నెక్స్ట్ ఏ ఇయర్ రింగ్ పెట్టాలని కొంచెం ఆలోచించి ఫైనల్గా అయితే ఒక ఇయర్ రింగ్ అయితే ఫైనల్ అయితే చేసేసినాం మేమైతే. ఇంకా కదలకుండా ఉండడానికి మా అత్తమ్మ అయితే అన్ని సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసింది. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి బ్యాంగిల్స్ అయితే వేయాలి కదా, సో అందుకని బ్యాంగిల్స్ అయితే సెట్ చేస్తున్నాము, ఏ బ్యాంగిల్స్ బాగుంటాయని. అమ్మవారికి మనం మోస్ట్లీ రెడ్ అండ్ గ్రీనే వేస్తాము, అందుకని మేము కూడా ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ అయితే మిక్స్ చేసి వేస్తున్నాము. ఇంకా మా అత్తమ్మ అమ్మవారి శారీని కూడా సెట్ చేస్తుంది. నెక్స్ట్ ఆ పీట మీద ఏమైనా పెట్టొచ్చా అన్నట్టు ట్రై చేసామని నేనైతే పేపర్ బాల్స్ అయితే పెట్టిన లోపల, ఎందుకంటే ఫ్లఫీగా కొంచెం గుబురుగా ఉంటుంది కదా శారీ, అట్లా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు అట్లయితే పెట్టిన ఒక సైడ్ అయితే. ఇంకా మా చెల్లి అయితే ఆల్రెడీ మంచిగా ఒక బౌల్ తీసుకొని 200 నోట్స్ అయితే పెట్టి సెట్ చేసింది. ఇంకా బౌల్ ఏమో మా అత్తమ్మ పీట మీద అయితే పెట్టింది. ఇంకా నేనైతే చూస్తున్నా ఇంకేమైనా తక్కువ చేశానా అన్నట్టు మొత్తం అయితే చెక్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ అయితే తీసుకున్నా కదా లోటస్, నేను లోటస్ని అమ్మవారి ముందు అయితే పెట్టేస్తున్నా. నేను ఈ లోటస్ వచ్చేసి బోడుప్పులు అయితే తీసుకున్నాను. ఇంకా మా అత్తమ్మ పక్క నుంచి ఫ్లవర్స్ ఇస్తుంది, ఇవేమైనా సెట్ అయితే చూడని చెప్పి ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇంకా అవైతే చూస్తున్నా నేను మా చందన అయితే ఒక దిక్కు అయితే అమ్మవారిని అలంకరిస్తున్నాము, ఇంకో సైడ్ అయితే మా అమ్మ అయితే కుకింగ్ చేస్తుంది. ఇంకా మా అత్తమ్మనేమో దేవుళ్ళని అవన్నీ క్లీన్ అయితే చేసేసింది. ఇంకా మా అత్త ఫ్లవర్స్ తీసుకొని వెనక ఫోటో ఫ్రేమ్కి అయితే పెడుతుంది, అమ్మవారి ఫ్రేమ్కి అయితే. తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర కూడా ఇట్లా పెట్టేసి ఇక్కడ మీకు మనీ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టి సెట్ చేసింది. ఇంకా నేనైతే రెడీ అయ్యి వచ్చేలోపు మా అత్తమ్మ అయితే ఇట్లా మంచిగా సెట్ చేసి పెట్టింది. ఇంకా ఆ మనీదేమో కింద పెట్టేసింది పీట కింద, ఎందుకంటే అది అంత సెట్ అవ్వట్లేదు, ఇంకా కింద ఉంటే బాగుంది అన్నట్టు కింద అయితే పెట్టేసింది మా అత్తమ్మ. ఇంకా నేనైతే అమ్మవారికి ఇట్లా పూలు అయితే పెట్టేసిన. ఇంకా నా దగ్గర అయితే ఒక వేణి ఉంది, ఆ వేణి కూడా పెట్టేసిన. యాక్చువల్లీ వేరే ప్లాన్ ఉండే, బట్ అదైతే సెట్ అవ్వలేదని వేణి అయితే పెట్టేసిన. ఇంకా నేనైతే ఒక పేపర్లో అయితే లిస్ట్ అంతా రాసుకున్నా, అమ్మవారి దగ్గర ఏమేమైతే ఉండాలని, అవన్నీ అయితే ఉన్నాయా లేదా అని అయితే నేనైతే చూసుకుంటున్నా. ఇంకా ఒక సైడ్ అయితే కలశం కూడా ప్రిపేర్ చేసి అక్కడైతే పెట్టేసింది మా అత్తమ్మ. ఇంకా అమ్మవారి దగ్గర శారీస్, తాంబూలం ఇవన్నీ అయితే పెట్టినాము. ఇంకా శారీస్ వచ్చేసి మా అత్తమ్మ నా కోసము, మా వదిన కోసం, ఇంకా మా అత్తమ్మ కోసం అయితే తీసుకుంది. సో అమ్మవారి దగ్గర పూజ చేయడానికి అయితే పెట్టినాం. ఇంకా సో వస్త్రం అయితే ఇంకా అత్త అయితే ప్రిపేర్ చేసింది కదా, సో ఆ వస్త్రం అయితే ఫస్ట్ అమ్మవారి ఫోటోకి అయితే వేసిస్తున్నా. అమ్మవారి ఫోటోకి వేసినాక నెక్స్ట్ అమ్మవారి మెడలో అయితే వేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా అయితే వేసేస్తున్నా మా చెల్లి సపోర్ట్తో. సో మేమైతే మాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇట్లా పెట్టేసుకున్నాము. అండ్ డెకరేషన్ ఎలా అయిందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. మీకు ఎలా నచ్చిందో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ అయితే చేయండి. కొంచెం స్పేస్లో మేమైతే ఇట్లా డెకరేట్ అయితే చేసుకున్నాము. ఇంకా మా బామ్మర్ది అయితే పంచామృతం అయితే కలుపుతుండు, నేనైతే ఇంకా చిన్న సాప అయితే తెచ్చుకొని కూర్చుందామని నేనైతే సెట్ చేసుకుంటున్నా. ఇంకా పిల్లలైంది ఇంకా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. తేజు అయితే టీవీ చూస్తున్నాడు, స్మైలీ లక్కీ అయితే ఫోన్ అయితే చూస్తున్నారు. నెక్స్ట్ నేనైతే అమ్మవారి కోసం ఇంకా నా కోసం అయితే తోరాలు ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఎట్లా చేస్తానంటే 9 థ్రెడ్స్ అయితే తీసుకొని ఇంకా 9 మూడులు అయితే వేయాలి.
9 థ్రెడ్స్కి అయితే మనమైతే పసుపు అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే అప్లై చేసుకొని ఇంకా 9 ముళ్ళు అయితే వేయాలి. ఇంకొక సైడ్ మా అత్త అయితే క్లీన్ చేసి ముగ్గేసి ఇంకా ప్రసాదాలు అయితే అన్నీ పెట్టేస్తుంది. ఇంకా మా నాన్నగాడు అయితే హెల్ప్ చేస్తున్నాడు అనమాట మా అత్తకి. మా మమ్మీ అయితే 9 రకాల నైవేద్యాలు అయితే చేసింది. ఇక్కడ పక్కన అయితే మా అత్తమ్మ అయితే అన్నిట్లా మంచిగా ప్రసాదాలు అయితే పెడుతుంది అనమాట లైన్గా. నేనైతే ఇంకా తోరాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మా స్మైలీకి లక్కీకి అయితే అమ్మవారి దగ్గర కూర్చోవాలని చెప్తే వాళ్ళ ఫేసెస్ చూడండి ఎట్లా పెట్టిరో, ఇట్లా ఉబ్బరిస్తుంటే ఎట్లా కూర్చోవాలన్నట్టు. గర్ల్స్ అందరు యూత్లో కష్టపడుతుంటే బాయ్స్ అయితే ఇట్లా కూర్చొని మంచిగా ఫోన్స్ అయితే చూసుకుంటున్నారు. ఏదైనా తీసుకురమ్మని చెప్తే అప్పుడైతే బయటకు వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ అయితే మంచిగా ఫోన్స్ చూస్తూ కంటిన్యూ చేస్తారు. ఇంకా ఫైనల్గా లైన్గా అన్ని ఐటమ్స్ అయితే పెట్టేసినాము. లైక్ పూజారి గారు ఏమేమి ఐటమ్స్ చెప్పిరో ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా అని కూడా చూసుకొని అన్నీ అయితే పెట్టినాము. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. నాకు చాలా బాగా అనిపించింది ఇట్లా చేయడం వల్ల. మీరే చూసి చెప్పండి ఎలా అనిపించిందో. ఇంకా వ్రతం మీద కూర్చునే ముందే మా అత్త అయితే పసుపు అయితే పెట్టేస్తుంది కాళ్ళకి. ఎందుకంటే పసుపు ఇవన్నీ పెట్టుకుని మనం వ్రతం మీద అయితే కూర్చోవాలి, అందుకని అత్తమ్మ అయితే అన్ని పెట్టేస్తుంది. నేను కట్టుకున్న సారీ మా మమ్మీ వాళ్ళు పెట్టిరు. నేనైతే మా మమ్మీకి చెప్పినా నాకు ఇట్లా రెడ్ కలర్లో లేదా మెరూన్ కలర్లో కావాలి అని. అమ్మవారి దగ్గర మంచిగా ఉంటుందని చెప్పేసి ఆ కలర్లో కావాలన్నా. సో ఆ కలర్లోనే మా మమ్మీ అయితే నాకు ఇప్పించింది శారీ. ఇంకా గర్ల్స్ అందరిని అయితే వచ్చి కూర్చోమని చెప్పిన పిల్లల్ని. ఇంకా పిల్లలైతే అందరూ వచ్చి ఇట్లా కూర్చున్నారు చూడండి. నేనైతే పూజారి గారిని అయితే ఏం పిలవలేదు, యూట్యూబ్లో చూసుకుంటూ అయితే చేసిన. యూట్యూబ్లో పూజారి గారు మనం వ్రతం ఎలా చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిరు. ఆ పూజా విధానం చూసుకుంటూ మేమైతే చేసినాము. ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఏమేమి కావాలో ఇంకా ప్రతి ఒక్కటైతే క్లియర్గా అయితే చెప్పిరు. ఇంకా అది చూసుకుంటూ మేమైతే చేసినాము. ఫస్ట్ అయితే మా అత్తమ్మ అయితే దీపం వెలిగిస్తుంది దేవుడి దగ్గర. నెక్స్ట్ తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా దీపం అయితే వెలిగిస్తుంది. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర ఇంకా తులసి చెట్టుకు దీపం వెలిగించాకనే పూజ స్టార్ట్ చేద్దామని ఆగినాము. ఇంకా మా అత్తమ్మ కూడా పూజ స్టార్ట్ చేసే ముందు అయితే వెలిగించేసింది. వెలిగించాక అత్తమ్మ కూడా మాతో పాటు అయితే కూర్చున్నాక అందరం అయితే బొట్లు పెట్టుకున్నాము. సో ఇంకా చెప్పిన కదా యూట్యూబ్లో చూస్తూ చేస్తున్నామని ట్యాబ్ అయితే ముందు పెట్టేసుకొని పందులు గారు ఎలా అయితే చెప్తున్నారో అలా అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే దీపం వెలిగిస్తున్నాము. అగ్గిపుల్లతో మనం డైరెక్ట్గా దీపంని వెలిగియొద్దంట, కైవత్తితో వెలిగించాలంట. కైవత్తి అంటే ఏంటంటే ఫస్ట్ అయితే ఒక అగరబత్తి తీసుకోవాలి. అగరబత్తి పైన మనం ఆల్రెడీ ఒక కాటన్ తీసుకొని కాటన్లో కొంచెం నెయ్యి అయితే అప్లై చేసి అగరబత్తి పైన నీట్గా అయితే చుట్టాలి. సో దీన్నే కైవత్తి అంటారు. సో దీనితోనే మనమైతే దీపం అయితే వెలిగించాలి. మీ దగ్గర అమ్మవారి రూపు ఉంటే రూపు కూడా పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. నేనైతే 3 రూపులు పెట్టిన కలశం మీద. నాకైతే మా మమ్మీ, మా హస్బెండ్ ఇంకా మా పిన్ని అయితే గిఫ్ట్ చేసిరు, అందుకని నేనైతే కలశం మీద పెట్టిన. సో మేమైతే ఇంకా పూజారి గారు అయితే చెప్పినట్టయితే మేమైతే పూజ చేసుకుంటూ ఉన్నాము.
సో వ్రతం అయిపోయాక ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ దగ్గర నుంచి అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా. మా హస్బెండ్ కూడా మంచిగా బ్లెస్ చేసిండు. ఇంకా మా మమ్మీ అత్తమ్మ వీళ్ళ దగ్గర నుంచి కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే వాయినాలు ఇవ్వాలి కదా, అందుకని మేమైతే ఎలా ఇవ్వాలన్నట్టు మేమైతే ప్లాన్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఏమేమి ఇవ్వాలైతే తీసుకొని బయట పెట్టినాము, బట్ కవర్స్లో అయితే వేయలేదు. ఇంకా అత్తమ్మ నేను కలిసి అయితే మొత్తం ప్యాక్ చేస్తున్నాం అనమాట, ఎవరిది వాళ్ళకి ఇవ్వాలన్నట్టు. మనకు ఉన్నంతలో మనం ప్రేమగా ఇస్తే చాలు. సో నేను లిమిటెడ్ పీపుల్కి అనుకున్నాం కాబట్టి లిమిటెడ్గానే తీసుకొచ్చిన, ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకైతే తీసుకొని వచ్చినాము. సో నేనైతే వాయనంలో ఏమేమి పెట్టానో మీకైతే చూపిస్తాను చూడండి. లైన్గా కవర్స్ అయితే పెట్టేసిన నీట్గా. సో కవర్ ఓపెన్ చేయగానే మనకైతే అన్ని మనం వాయనంలో ఏమేమైతే ఇస్తామో అవన్నీ అయితే కనిపిస్తాయి మీకు. అందరు ఇచ్చేటట్టే ఇచ్చాను నేనైతే, కొత్తగా అయితే ఏమి ఇవ్వట్లేను. ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు వేసుకునేటట్టు ఉండాలి కదా, మంచిగా ఉండాలని చెప్పేసి కలంకారీలో అయితే తీసుకున్నాం. ఇంకా బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, బనానా, తమలపాకులు, సోంపు అయితే పెడుతున్నాం వాయనంలో. మా వాళ్ళకైతే పసుపు కుంకుమది అయితే చాలా బాగా నచ్చింది, కొంచెం క్రియేటివ్గా ఇచ్చినామని. ఇట్లా నార్మల్గా ఇవ్వకుండా కొంచెం ఇట్లా ఒక గర్ల్ వచ్చి తర్వాత పసుపు కుంకుమ హ్యాంగ్ అయినట్టు ఉంటుంది అనమాట. అట్లా చాలా బాగుందంట మా వాళ్ళకైతే. నెక్స్ట్ శనగలు కూడా ప్యాక్ చేసి అయితే పెడుతున్నా. సో ఇలా అయితే నేను వాయనం అయితే ఇస్తున్నా. అందరు ఇచ్చేటట్టే, అంత డిఫరెంట్గా అయితే ఏం లేదు. ఇంకా వాయినాలు అయితే అన్నీ ప్యాక్ చేసేసి ఒక పక్కకైతే పెట్టేసినాము. ఫస్ట్ అయితే మా అత్తమ్మకి ఇంకా మా చందనత్తకి అయితే పెట్టాలని కుంకుమ గంధం అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ పసుపు పెట్టుకున్నారు వాళ్ళు, అందుకని పసుపు అయితే ఏం పెట్టట్లేను. అంటే బయట నుంచి వస్తే అయితే పెట్టాలి, ఇంకా ఆల్రెడీ ఇంట్లోనే పెట్టినాము, అందుకని ఇంకా మళ్ళీ అయితే ఏం పెట్టట్లేను. సో బొట్లు పెట్టేసినాక నెక్స్ట్ అయితే వాయనం అయితే ఇస్తున్నా. నేను ఇస్తున్నమ్మ వాయనం అంట, వాళ్ళేమో పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అంటారు. అట్లా 3 టైమ్స్ అయితే అంటాము. సో వాయనాలు అయితే ఇచ్చినాక నేనైతే బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మా అత్త అయితే కాలు మొక్కనివ్వట్లేదు, ఎందుకంటే మేనమామ వాళ్ళ వైఫ్ కాబట్టి మొక్కొద్దు అన్నట్టు మా అత్త అయితే మొక్కనివ్వట్లేదు. ఇంకా మా అత్తమ్మకైతే మొక్కుతున్నా, మా హస్బెండ్ వాళ్ళ మమ్మీకి అయితే మొక్కేస్తున్నా కాలైతే. ఇంకా మా అక్క అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసింది రమ్మని, అందుకని నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. మా శాన్వి అయితే బయటనే నించొని ఉంది చూడండి. ఆమె అయితే మంచిగా ఫ్రాక్ వేసుకొని బయట నించొని ఉంది. అసలు కుదురుతుందో అనుకున్నా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, బట్ కొంచెం అయితే టైం అయితే చేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పోయినా. మా అక్క అట్లీస్ట్ 10 minutes అన్న రా అని చెప్పింది, అందుకని ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పోయినా. పోగానే ఇట్లా హగ్ చేసుకొని విష్ అయితే చేసింది. మా అక్క అమ్మవారిని ఏం పెట్టలేదు, జస్ట్ పూజ అయితే చేసుకుంది ఇంట్లో, అండ్ వాయనాలు కూడా ఇస్తుంది. ఇంకా నేను వెళ్ళేసరికి చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఇచ్చేసింది. నేను వెళ్ళాక పిల్లలు అయితే వెళ్ళిపోయినారు పాపము. ఇంకా మా శాన్విక ఏమో అక్కడిక్కడ తిరుగుతుంది, ఇంకా విష్ చేస్తుంది అనమాట నాకు. ఎందుకు మా వాళ్ళందరూ నాకు విష్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు నా బర్త్డే, August 8 రోజు నా బర్త్డే, అందుకని మా వాళ్ళైతే విష్ చేస్తున్నారు. అసలు నాకు బర్త్డే ఫీలింగే లేదు, ఎందుకంటే మొత్తం పూజ చేసినాం కదా, పూజ ఫీలింగే ఉండనమాట. అసలు బర్త్డే లాగానే అనిపించలేదు నాకు ఈ ఇయర్ అయితే. ఇంకా అక్క వాయనంకి రమ్మన్నదని కొంచెం టైం చేసుకొని వచ్చిన. ఇంకా అక్క అయితే ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి నెక్స్ట్ గంధం కూడా పెట్టేసింది. ఇంకా పెద్దమ్మ అయితే సాప్ అయితే తెచ్చి వేసింది. ఇంకా రిలేటివ్స్కి కూడా పిలిచింది అనమాట మా అక్క, అందుకని రిలేటివ్స్ కూడా వాయనం తీసుకోవడానికి అయితే వచ్చారు. ఫస్ట్ నేనైతే గుర్తుపట్టలేదు, తర్వాత అయితే గుర్తుపట్టిన. ఇంకా పాప కూడా నా వీడియోస్ అయితే చాలా చూస్తుందంట, వదినైతే చెప్తుంది నీ వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తుందని. ఇలాంటివి విన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలు బాగా చూస్తున్నారంట నా వీడియోస్. చాలా మంది అన్నారు, చాలా మంది పిల్లలు చూస్తున్నారని. ఈ పాప నా పెళ్ళికి వచ్చిందంట, ఆ పాప చెప్పిందంటే ఈ అక్క పెళ్ళికి నేను పోయినా అని. ఆ వీడియో చూస్తున్నప్పుడల్లా చెప్తుందంట నేను అక్క పెళ్ళికి వెళ్ళినా అని. సో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు పాప ఎక్కువ మాట్లాడట్లే, ఎందుకంటే చాలా మంది అయితే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం మాట్లాడరు కదా పిల్లలు, అందుకని అమ్మాయి కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఇంకా మా అక్క అయితే కాళ్ళకైతే పసుపు పెట్టేసింది, నాకు ఆ వదినకైతే. ఇంకా వాయనం అయితే ఇచ్చినాక మాకైతే కవర్స్ ఇచ్చింది, అందులో పెట్టుకోమని. నెక్స్ట్ అక్షంతలు చేతిలోకి ఇచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. ఇంకా మా ఇద్దరు చెల్లెళ్ళకు కూడా బొట్టు పెట్టి గంధం పెట్టి ఇంకా పసుపు కూడా రాసి ఇంకా వాళ్ళకు కూడా వాయనం అయితే ఇచ్చేసింది మా అక్క. పెళ్ళైన వాళ్ళకే కాదు, పెళ్లి కాని వాళ్ళకు కూడా ఇవ్వచ్చు మనం వాయనము, అందుకని మా అక్క అయితే ఇక్కడ ఇస్తుంది. సో నేను ఎలా వాయనాలు ఇచ్చానో, నా బర్త్డే ఎలా జరిగిందో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా, మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. So please do like, share and subscribe to my channel Memories of Anha. Thanks for watching. Subscribe for more videos.